చూడండి, ఈరోజు మనము పన్నీర్ కర్రీ చేసుకుందాము. పన్నీర్ కట్ చేసి పెట్టుకున్నాను. దానికి మసాలా ఏం పెట్టానంటే జీడిపప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఇంకా ఆనియన్, టమాటా ఇవన్నీ కలిపి నేను పేస్ట్ చేసుకున్నాను. ఈ ప్యూరీలోనే మనం చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇంక వేరే ఆనియన్స్ వేయక్కర్లేదు. ఈ మసాలా ముద్ద మొత్తం అంతా తర్వాత నేను మసాలా వేసుకుంటాను. ఇప్పుడు నేను ఈ పన్నీర్ పీసెస్ వేయించేసుకుంటాను. అది వేయించేసుకున్నాక తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. చూడండి, పన్నీర్ తినడం చాలా ప్రోటీన్ కదా, మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అందుకని పన్నీర్ కర్రీ చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. ఈ పన్నీరు బాగుంటుంది. ఇలాగ వేయించేసుకుని అప్పుడు చూపిస్తాను. చూడండి, వేగి దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసాను. కొంచెం ఎక్కువ ప్యాన్కి అంటుకోకుండా ఉంటుందని. ఇది వేగిపోయాక అప్పుడు మనం తీసేసుకుందాం. ఇంచుమించు వేగిపోయాయండి, తీసేస్తాను. ఇంకా చూడండి, పన్నీర్ తీసేసాను. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకుందాం. ఇది చాలా చక్కగా వేయించుకొని వేగిపోయాక అప్పుడు చూద్దాం. వేగుతూ ఉండగా మనం అందులో ఉప్పు, కారం అన్నీ వేసేసుకుందాం. చూడండి, కారం, సాల్ట్ కూడా వేసాను. ఇది వేగాక ఇంకా బాగా వేగనివ్వాలి. నూనె పైకి తేలే వరకు వేగనిచ్చుకుందాం. చూడండి, ఆయిల్ పైకి తేలింది కదా, అందులో మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసేద్దాము. అవి వేసి కాస్త కలుపుకుంటే బాగుంటుంది. ఇది అది కొంచెం ఉడకాలి అంటే మనం ఈ మసాలా వాటర్ కూడా వేస్తాను. అంతే. అది ఇది కలిపి ఉడికాక మనం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. చూద్దాం, కొంచెం సేపు ఉడికితే సరిపోద్ది అనమాట. చూడండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. పన్నీర్ మసాలా కర్రీ అనమాట. ఇలా చేసుకుని తిని మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. లేకపోతే మీకు నచ్చితే షేర్ చేయండి. ఓకే అండి, బాయ్. మరొకటి ఇష్టం మళ్ళీ కలుసుకుందాం.